తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతంగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతు భరోసా కింద 15,000 రూపాయల సాయం, మద్దతు ధర, గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, వృద్ధులకు పెన్షన్ను ఇలా ఒకదాని వెంట ఒకటి అమలు చేసుకుంటూ ముందడుగు వేస్తోంది. అయితే వీటన్నిటికి మించి పేదవాళ్లకు సన్నబియ్యం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ రేంజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. వీటికి ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరగని రైతు రుణమాఫీని రేవంత్ సర్కార్ చేయడంతో రైతుల్లో మంచి పేరు వచ్చింది. వివాదాస్పదంగా మారిన కేసీఆర్ ధరణి చట్టాన్ని రద్దు చేసి పారదర్శకంగా చేపట్టిన భూభారతి చట్టానికి మంచి మార్కులే పడ్డాయి. ఇలా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రేవంత్ సర్కారు దూసుకుపోతుంది. తెలంగాణలో నేడు మహిళలకు స్వర్ణయుగం అనే చెప్పాలి. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో వినూత్న పథకాలను వారికి అందిస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణ, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా స్వయం సంఘాలకే మధ్యాహ్న భోజన కాంట్రాక్టులు, వారికి సరుకుల సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇలా ఒకటి కాదు, తెలంగాణ రాష్ట్రంలో పలు పథకాలు మహిళల చుట్టూనే తిరగడం విశేషం.